రేపు 9వ తారీఖున పార్లమెంట్లో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సర్వం సిద్ధమైపోయింది. అంతా కూడా ఈసీ పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఇండియా కూటమి ఇద్దరు కూడా, ఇరు వర్గాలు కూడా ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. అన్ని కూడా ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అయితే మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు చేసింది. మాక్ పోలింగ్ అంటే ఎలాగే ఓట్లు వేయాలి ఏంటి అనేది ఎంపీలకి అయితే చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు 15 మంది ఎంపీలు ఓట్లు వినియోగించుకోలేకపోయారంట, అంటే ఓట్లు వేయడం రాలేదంట వాళ్ళకి. అందుకని ఇప్పుడు సెంట్రల్ హాల్లో ఆ విధంగా చేశారు. అలాగే ఎన్డీఏ కూడా ఇటువైపు ఏమొచ్చేసి బాలయోగి ఆడిటోరియంలో మొత్తం వాళ్ళైతే ఎంపీలందరినీ ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. అంతా అయిపోయింది. ఇప్పుడేమొచ్చేసి రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు మేము ఎన్నికలకి దూరం జరుగుతున్నాం, కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, అలాగే ఇది కూడా అన్యాయం చేసింది, బీజేపీ కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసే, అందుకే మేము దూరం జరుగుతున్నాము అని చెప్తున్నాడు కేటీఆర్. వాస్తవానికి ఏదైనా కావచ్చు, కానీ ఎన్నికలకు దూరం జరగడం వల్ల రేపు గట్టిగా ప్రశ్నించే హక్కును కోల్పోతాం. మామూలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మేము కూడా ఓట్లకు దూరంగా ఉంటామంటే బాగుంటుంది. అంటే వాటర్లు అలాగంటే ఏం చేస్తావు, నువ్వు చేయలేవు కదా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. కావాలంటే న్యూట్రల్గా ఉండొచ్చు, కానీ ఇలా మేము దూరము అనేసరికి అటు కేంద్రానికి చులకన అయిపోతాం. ఇప్పటికే మనకి కరెక్ట్గా నిధులు రావడం లేదు కేంద్రం నుంచి. ఇటువైపు కాంగ్రెస్, అటువైపు మీరు ఎప్పుడు బీజేపీతో తగాదా పెట్టుకుంటూ ఉంటారు. ఒక లౌక్యం ఉపయోగించి ఇక్కడ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని లేదు.